గ్రామం సింగనమాల మండలం అనంతపురం జిల్లాలో మా ఊర్లో ఈ కార్యక్రమం అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి ఆనవాయితీగా వస్తున్నటువంటిది. శ్రీరాముల నవమి అయిపోయిన తర్వాత మొదటగా వచ్చేటువంటి సోమవారం రోజు ఈ కార్యక్రమం వనభోజనాలు అనేటువంటి కార్యక్రమంలో ఊరంతా కూడా ఆహ్లాదకరంగా వెళ్ళి అదొక కార్యక్రమం అనేటువంటి మా పెద్దలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని అనేటువంటిది ఒక నమ్మకంతో మనకి ఏదైనా పాడి పంట పరిశ్రమ అనేటువంటిది కూడా ఏమాత్రం రోగ బీజాలు అనేటువంటి లేకుండా ఉండాలని ఒక నమ్మకంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఊరందరూ కూడా పక్కకు పోకుండా ఏమాత్రం కూడా ఏ పనులకు పోకుండా ఇదొక తన యొక్క కార్యక్రమంగా తన ఇంటిలో ఉన్నటువంటి కార్యక్రమంగా ఉండి ఇక్కడ వచ్చిన తర్వాత సాయంకాలం అందరూ కూడా గంపలు అనేటువంటివి ఒకరి తర్వాత ఒకరు అనేటువంటి ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి ఆ పోతలేక అనేటువంటి ఆ స్వామికి ఒక్కొక్కరి ఇంటికి ఒక బిందె అనేటువంటి చొప్పున పోసి అందరూ కూడా మొక్కులు తీర్చుకోవడం, వారు కోరుకున్నటువంటి కార్యక్రమం అంటే ఆ మొక్కులను నెరవేర్తానేటువంటి ఒక నమ్మకంతో మేమనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఎన్ని సమస్యలు అనేటువంటి ఉన్నా కూడా దీంట్లో మాత్రం భిన్నత్వంలో ఏకత్వంగా మా యొక్క ఊరు అనేటువంటిది ఆ విధంగా మేము చేయడం వలన మాకు ఎలాంటి సమస్యలు అనేవి లేకోకుండా కూడా మాకు అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి. మా పెద్దలు అనాదిగా ఎప్పుడో ఒకసారి ఎప్పుడు మాకు కూడా ఊహలేని తెలియనటువంటి విషయము ఇది. మేము కూడా మా పెద్దలు చూసి నేర్చుకున్నటువంటిదే. అలాంటి కార్యక్రమం మేము చేస్తున్నందుకు కూడా మా తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఇదే విధంగానే కొనసాగించాలని చెప్పి మా యొక్క జనరేషన్ తర్వాత వచ్చే మా పిల్లలకు కూడా ఈ యొక్క పద్ధతులు అనువైతలు నేర్పించడం జరుగుతుంది. తర్వాత రోజు పోతులయ్య అనేటువంటిది స్వామికి ఒక మేకపోతుని కూడా మేము బలి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పంటలు అనేటువంటివి ఇంకా కార్యక్రమం తర్వాత ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకంతా కూడా పొలి బాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇది కూడా మేము కొత్తగా నిర్ణయించినటువంటిది కాదు. మాకు పూర్వం అనేటువంటి ఆ పెద్దలందరూ కూడా చెప్పి ఆ పద్ధతిని పాటించమని చెప్పడం, మాకు పంటలు కూడా ఈ విధంగానే బాగా అవుతాయనేటువంటి ఒక నమ్మకంతోనే అందరూ కూడా ఊరంతా కూడా ఏకతాటిగా వచ్చి కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది మా ఊరి యొక్క గ్రామ పెద్దల యొక్క సమక్షంలో ఇక్కడ తిరుపతి మామ, తర్వాత తిరుపాలు బాబాయ్ అని, ఇంకొక పెద్ద వెంకటమ్మ అని, అల్లుడు ఉన్నటువంటి రమణారెడ్డి, ఇంకా యొక్క గ్రామ రైతులు మా అన్న ఆదినారాయణ, ఇంకా ఉన్నటువంటి వాడితో పాటు గ్రామం యొక్క పెద్దలతో పాటు గ్రామ యొక్క పౌరులు, దీంట్లో మహిళలు సైతం కూడా మాకు అంత చేదోడు వాదడుగా ఉండి కూడా ఈ కార్యక్రమం జరగడానికి వాళ్ళందరూ కూడా మాకు చేదోడు వాదడు అందించడం వల్ల ఈ కార్యక్రమం ఇంతగా మేము విజయం సాధించడానికి మొదలు పెట్టడం జరిగింది. మొదలు ఏ విధంగా పెట్టామో విజయం కూడా అదే విధంగా సాగించి ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీని కొనసాగించాలని చెప్పి కూడా ఆ స్వామికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతున్నది. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాడనేటువంటిది కాకుండా అది కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పార్టీలు అనేటువంటివి మాత్రం మా ఊర్లో సాధ్యమైనంత వరకు ఎలక్షన్ల వరకు మాత్రమే ఉంటాయి. కార్యక్రమం ఊర్లోకి జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అన్ని పార్టీల వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఒక చోటకు చేరి మేము అన్ని విషయాలు కూడా ఊర్లో సొంత బంధువుల కన్నా కూడా ఎక్కువగా మామ, అన్నయ్య, బాబాయ్, చిన్నాయన, పెదనాయన, అల్లుడు, మామ అని చెప్పి ఇలాంటి వరుసలతో మేము అందరూ కలుపుకొని అలాంటివి ఏమాత్రం ఎలక్షన్ల వరకే మేమంతా కూడా ఒకటే అనేటువంటిది. అదే మన భారతదేశం ఎట్లుందో భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి విధంగా రకరకాల పార్టీల వాళ్ళు ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమంలో మాత్రం నేను సైతం అని చెప్పి అందరూ కూడా ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. దానికైతే మా ఊరు ఎప్పుడు మేము ముందుంటామని చెప్పి దానికి గర్వపడుతున్నాం మేము. ఆ విషయంలో అయితే ఏమంటే మాకు ఒక నమ్మకం, కానీ జనాలు మూఢనమ్మకం అనుకుంటారేమో, కానీ మూఢనమ్మకమేం కాదు. మాకు ఒక బలమైనటువంటి ఒక విశ్వాసం అనేటువంటి విధంగా రకరకాల పార్టీలు వాళ్ళు ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమంలో మాత్రం నేను సైతం అని చెప్పి అందరూ కూడా ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. దానికైతే మా ఊరు ఎప్పుడు మేము ముందుంటామని చెప్పి దానికి గర్వపడుతున్నాం మేము. ఆ విషయంలో అయితే ఏమంటే మాకు ఒక నమ్మకం, కానీ జనాలు మూఢనమ్మకం అనుకుంటారేమో, కానీ మూఢనమ్మకమేం కాదు. మాకు ఒక బలమైనటువంటి ఒక విశ్వాసం అనేటువంటి మా ఊర్లో ఎక్కడైనా ఏదైనా ప్రయాణం తలపెట్టినప్పుడు కూడా వివిధ రకాల విహారయాత్రకు వెళ్తున్నప్పుడు కూడా మా గ్రామ దేవతలందరికీ కూడా శాంతింపజేసి అందరికీ కాయి కర్పూరంతో అనేటువంటి తాంబూలం ఇచ్చిన తర్వాతనే మేము వెళుతాం. మాకు సజావుగా మేము ఏమనుకుంటాం అంతకన్నా కూడా సంతోషంగా తిరిగి రావడం అనేటువంటిది మా గ్రామ పెద్దలు, మా గ్రామ రైతులు, మా గ్రామ పౌరులు అందరి యొక్క సహకారం, అందరి యొక్క నమ్మకం కూడా ఆ విధంగా కాబట్టి దీన్ని ఎప్పుడు మేము కొనసాగిస్తూనే తర్వాత వచ్చే జనరేషన్ కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఈ దీంట్లో అయితే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో డోకా ఉండదు. రైతులు మొత్తం మేము కలిసిమెలిసిగా ఉన్నాము. పెద్ద మనుషులు కూడా అన్ని మాట్లాడుకొని చేసుకుంటాం. మా కార్యక్రమాలు మాత్రం ఎప్పటికీ కానీ నిలబడకుండా చేసుకుంటాం. మా అంతా గ్రామంలో కలుపుకొని మా గ్రామంలో అట్లాంటివి ఏం జరగవు. మా పార్టీలు ఎన్ని ఉన్నా కూడా పార్టీల గురించి అనుకోవాలి. గ్రామం ఒక రైతులు కాబట్టి అంతా కలిసిమెలిసిగా చేసుకుంటాం మేము అందరం.